Hello everyone, welcome to Sri Mathwan. Properties of triangles. First inter mathematics 1A trigonometry topic లో properties of triangles and chapter నుంచి important LHS చూస్తే చాలా ఇంపార్టెంట్ LHS. ఫస్ట్ LHS తీసుకొని షో దట్ అన్నారు. LHS తీసుకుంటే R1/BC ప్లస్ R2/AC ప్లస్ R3/AB. LCM చేస్తే ABC LCM. సో ABC తీసుకుంటే ఇక్కడ BC ఉంది, ఏ వాల్యూ మిస్ అవుతుంది, ఏని న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తే AR1 ప్లస్ ఇక్కడ డినామినేటర్లో AC ఉంది, మిస్ అయిన లెటర్ డినామినేటర్ నుంచి B మిస్ అవుతుంది, సో అది న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తే BR2 ప్లస్ ఇక్కడ AB ఉన్నది, C మిస్ అయింది, Cని మల్టిప్లై చేస్తే న్యూమరేటర్కి CR3 వస్తుంది. దట్ ఈక్వల్ టు 1/ABC సిగ్మా. న్యూమరేటర్ వాల్యూ సైక్లిక్ కండిషన్ AR1 BR2 CR3 కనిపిస్తుంది కనుక సిగ్మా AR1 అవుతుంది. 1/ABC ఇంటూ సిగ్మా. ఏ అంటే 2R sin A ఫార్ములాని బేస్ చేసుకుని, R1 అంటే S tan A/2 దట్ ఈక్వల్ టు 2RS కాన్స్టెంట్స్ సమ్మేషన్కి బయట రాస్తే ABC సిగ్మా సైన్ ఏని 2 sin A/2 సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా కాస్ A/2గా రాస్తే tan A/2 అంటే sin A/2 బై కాస్ A/2. ఇక్కడ డినామినేటర్ కాస్ A/2 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 కూడా సమ్మేషన్ల నుంచి సపరేట్ చేస్తే 2 × 2 4R/ABC ఇంటూ ఎస్ సిగ్మా సైన్ స్క్వేర్ A/2 వస్తుంది. సైన్ స్క్వేర్ A/2 అంటే 1 - కాస్ A/2 వస్తుంది. దట్ ఈక్వల్ టు 4R ABC బై 4R అంటే ఇది డెల్టాక్ ఫార్ములా. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ 4R/ABC. ఈ వాల్యూకి ఇది రివర్స్ ఉంది కనుక ఇది 1/డెల్టా అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాల్యూ ఎంత, S ఉంది, S/డెల్టా ఇంటూ సిగ్మా సైన్ స్క్వేర్ ఉంది కదా, సిగ్మా సైన్ స్క్వేర్ని సిగ్మా 1 - సైన్ స్క్వేర్ A/2ని 1 - కాస్ A/2గా రాసుకుంటాం. S/డెల్టా అంటే 1/R, డెల్టా బై S అంటే R. ఇక్కడ S/డెల్టా రివర్స్లో ఉంది కనుక ఇది 1/R అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్మేషన్ కనుక ఎక్స్పాండ్ చేస్తే 1 - కాస్ A/2 ప్లస్ 1 - కాస్ B/2 ప్లస్ 1 - కాస్ C/2 దట్ ఈక్వల్ టు 1/R ఇంటూ ఇక్కడ 1/2 టర్మ్స్ ఉన్నాయి, 3 టైమ్స్ ఉంది, ఆ 3 టైమ్స్ రాసుకుంటే 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 మైనస్ 1/2ని కామన్ తీస్తే కాస్ A ప్లస్ కాస్ B ప్లస్ కాస్ C వస్తుంది. దట్ ఈక్వల్ టు 1/r ఇంటూ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 అంటే 3/2 మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ ఉన్న డినామినేటర్ 2ని కూడా కామన్ తీస్తే 3 - 1 వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో కామన్ తీద్దాం. ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ 1 ప్లస్ బై ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ నుంచి ఎక్స్పాండ్ చేసి రాస్తే 1 + 4 sin A/2 sin B/2 sin C/2 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు ఈ డినామినేటర్లో ఉన్న 2ని కూడా కామన్ తీస్తే 1/2R ఇంటూ 3 - -1 ఇంటూ 1 -1 నెక్స్ట్ -4 ఇంటూ డినామినేటర్ 2 కామన్ తీసేసాం 4 sin A/2 sin B/2 sin C/2 వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ R లేదు, దాన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఓన్లీ ఈ టర్మ్ వరకు 3 - 1 అంటే 2 వస్తుంది. 2/2 స్మాల్ r మైనస్ ఈ టర్మ్ మొత్తం ఒకటని కన్సిడర్ చేస్తే 4R sin A/2 sin B/2 sin C/2 అంటే స్మాల్ ఆర్కి ఫార్ములా. 1/2R దానికి కూడా మల్టిపుల్గా ఉంది, స్మాల్ R బై క్యాపిటల్ R. స్మాల్ R క్యాన్సిల్, ఇక్కడ 2's క్యాన్సిల్, ఫైనల్గా వచ్చేది 1/స్మాల్ r మైనస్ 1/2 క్యాపిటల్ R వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్ R ప్లస్ R3 ప్లస్ R1 మైనస్ R2 ఈక్వల్ టు 4R కాస్ B. ఇది ప్రూవ్ చేయండి అన్నారు. ఫస్ట్ వీటికి ఫార్ములాస్ R ఈక్వల్ టు 4R
సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ సి బై టూ. R1కి ఫార్ములా 4R. R1 అంటే ఫస్ట్ యాంగిల్ అంటే ఏ సైన్ అవుతుంది, రిమైనింగ్ మొత్తం కాస్లు అవుతాయి, కాస్ సి బై టూ. R2 2 అంటే సెకండ్ యాంగిల్ ఏంటి బి బై టూ, అది మాత్రమే సైన్ ఉంటుంది, రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్తో వచ్చేవన్నీ కూడా కాస్లు అవుతాయి, కాస్ సి బై టూ. నెక్స్ట్ R3 అంటున్నాం థర్డ్ యాంగిల్ అంటే 4R కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ వస్తాయి, థర్డ్ యాంగిల్ కనుక సి బై టూ యాంగిల్ సైన్ అవుతుంది. ఇవి 4 ఫార్ములాస్, వీటిని యూస్ చేసుకొని సాల్వ్ చేయాలి. R+R3 ఫస్ట్ కన్సిడర్ చేయాలి. కన్సిడర్ R+R3 ఈక్వల్ టు R అంటే వాల్యూ, ఇది R3 అంటే ఇది, ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి అబ్జర్వ్ చేస్తే 4R కామన్ ఉంది. నెక్స్ట్ ఈ మొత్తం సైన్, ఇక్కడ సైన్ సి బై టూ ఉంది, సైన్ సి బై టూని కామన్ తీస్తే ఇది ఫార్ములా రాసి ఆ తర్వాత రాయాలి. సైన్ సి బై టూ కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఎంత, సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ ప్లస్ మిడిల్లో ప్లస్ ఉంది. R3లో 4R సైన్ సి బై టూ కామన్ వెళ్ళిపోతే ఇక్కడ మిగిలిన వాల్యూ కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ దట్ ఈక్వల్ టు 4R సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే దేనికి ఫార్ములా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ బై టూ మైనస్ బి బై టూకి ఫార్ములా. నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఏంటి R1 మైనస్ R2 కన్సిడర్ చేస్తే కన్సిడర్ R1 మైనస్ R2. అసలు ఈ స్టెప్ దగ్గర కూడా రాయాల్సింది, ఫస్ట్ R1 ఫార్ములా రాయాలి. 4R సైన్ ఏ బై టూ కాస్ బి బై టూ కాస్ సి బై టూ మైనస్ 4R కాస్ ఏ బై టూ సైన్ బి బై టూ కాస్ సి బై టూ. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో కామన్ ఏముంది 4R కామన్గా అనిపిస్తుంది. నెక్స్ట్ కాస్ సి బై టూ ఈ టర్మ్లోనూ ఉంది కనుక కాస్ సి బై టూని కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఎంత, సైన్ ఏ బై టూ కాస్ బి బై టూ మైనస్ 4R కామన్ వెళ్ళింది, కాస్ కామన్ వెళ్ళింది, మిగిలింది ఇది కాస్ ఏ బై టూ సైన్ బి బై టూ దట్ ఈక్వల్ టు 4R ఇంటూ కాస్ సి బై టూ ఇంటూ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ బై టూ మైనస్ బి బై టూ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం ఏం చేయాలి, R+R3 ప్లస్ R1 మైనస్ R2 2 పార్ట్స్ చేసుకున్నాం కదా. సో LHS ఈక్వల్ టు R+R3 ప్లస్ R1 మైనస్ R2. ఇది మొత్తం ఒకటిగా కన్సిడర్ చేసాం, ఇది మొత్తం ఒకటిగా కన్సిడర్ చేసి సింప్లిఫై చేసాం. సో ఇప్పుడు R+R3 వాల్యూ ఎంత వచ్చింది, ఇది రాసుకుంటే దట్ ఈక్వల్ టు 4R సైన్ సి బై టూ కాస్ ఏ బై టూ మైనస్ బి బై టూ. 4Rని కామన్ తీస్తే ఇప్పుడు R1 మైనస్ R2 తీసుకుంటే R1 మైనస్ R2 వాల్యూ ఇది, 4R కామన్ ఉంది, దాన్ని సపరేట్గా రాసాము. నెక్స్ట్ మిడిల్లో ఉన్న సైన్ ప్లస్ కాస్ సి బై టూ సైన్ ఆఫ్ ఏ బై టూ మైనస్ బి బై టూ. సో ఇప్పుడు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది, ఇది దేనికి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సి బై టూ ప్లస్ ఏ బై టూ మైనస్ బి బై టూ దట్ ఈక్వల్ టు 4R సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి, డినామినేటర్ 2 కామన్, ఏ ప్లస్ సి మైనస్ బి. ఏ ప్లస్ సి అంటే ట్రయాంగిల్ కండిషన్ ప్రకారం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees. దీని నుంచి ఏ ప్లస్ సి ఈక్వల్ టు ఎంత వస్తుంది, 180 మైనస్ బి వస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ 4R సైన్ 180 degrees మైనస్ బి, ఆల్రెడీ ఇక్కడ ఉన్న బి రాస్తాం. సో దట్ ఈక్వల్ టు ఇది 180/2 అంటే వచ్చే వాల్యూ 4R ఇంటూ 180 సైన్ ఆఫ్ 180/2 అంటే 90 మైనస్ బి అంటే మైనస్ 2b/2 అంటే మైనస్ బి. సో 4R సైన్ ఆఫ్ 90 మైనస్ 2b/2 అంటే బి వస్తుంది. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా. సో కాస్ తీటా ప్లేస్లో బి ఉంది కనుక కాస్ బి వస్తుంది.
దట్ ఈక్వల్ టు RHS. మనం ప్రూవ్ చేయాల్సింది 4R cos B అని. సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాబ్లం టైప్ ఇక్కడ కండిషన్ R+R1 + R2 - R3 అని ఇచ్చాడు. 4R cos C అన్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్, మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ సమ్ R:R, క్యాపిటల్ R:స్మాల్ r1 ఈక్వల్ టు రేషియో ఇలా ఇచ్చాడు. అంటే స్మాల్ r/2 ఈక్వల్ టు క్యాపిటల్ R/5 ఈక్వల్ టు R1/12 ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అనుకోవాలి. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈక్వేట్ చేసుకుంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వేట్ చేసుకుంటే R వాల్యూ వస్తుంది. R ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ నుంచి 2k, క్యాపిటల్ R ఈక్వల్ టు ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ని ఈక్వేట్ చేసుకుంటే క్యాపిటల్ R ఈక్వల్ టు 5k వస్తుంది. నెక్స్ట్ స్మాల్ r1 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్లో 12k వస్తుంది. సో ఇప్పుడు స్మాల్ r1 మైనస్ స్మాల్ r ఈక్వల్ టు కన్సిడర్ చేస్తే స్మాల్ r1 అంటే 12k, స్మాల్ r అంటే 2k, దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది రిజల్ట్ 10k వస్తుంది. 10k అంటే దీన్ని ఎలా రాయొచ్చు 5k ఇంటూ 2గా రాయొచ్చుగా. అంటే దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 5k అంటే ఏం తెలుసు క్యాపిటల్ 2R. సో ఇప్పుడు ఈ కండిషన్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలంటే దాన్ని ప్రూవ్ దట్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ ఏ అని ప్రూవ్ చేయాలి. స్మాల్ r1 - R ఈక్వల్ టు 2 క్యాపిటల్ R అనే కండిషన్ తీసుకోవాలి. స్మాల్ r1 - R, therefore స్మాల్ r1 - R ఈక్వల్ టు 2 క్యాపిటల్ R. R1 అంటే ఫార్ములా ఏంటి 4R sin A/2 cos B/2 cos C/2 మైనస్ ఇక్కడ నుంచి స్మాల్ r అంటే 4R sin A/2 sin B/2 sin C/2 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 2 క్యాపిటల్ R. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో కామన్ ఉంది 4R sin A/2ని కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఎంత cos B/2 cos C/2 మైనస్ 4R sin A/2 కామన్ వెళ్తే ఇక్కడ మిగిలిన వాల్యూ sin B/2 sin C/2 దట్ ఈక్వల్ టు 2 క్యాపిటల్ R. సో ఇప్పుడు cos A cos B మైనస్ sin A sin Bకి ఫార్ములా 4R sin A/2 ఇంటూ cos A cos B sin A sin B అంటే cos ఆఫ్ A ప్లస్ B B ప్లస్ C/2 దట్ ఈక్వల్ టు 2 క్యాపిటల్ R వస్తుంది. సో ఇది 4R ఉంది, బోత్ సైడ్స్ R క్యాన్సిల్. ఈ 4ని కూడా రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే sin A/2 ఇక్కడ ప్రొడక్ట్గా ఉంది, రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే డినామినేటర్లో డివైడెడ్ బై అవుతుంది 4. ఇప్పుడు cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ C ట్రయాంగిల్లో యాంగిల్స్ కదా, అంటే B ప్లస్ C అంటే ఏమని రాయొచ్చు 180 మైనస్ A/2 ఈక్వల్ టు 2 ఇక్కడ 4 ప్రొడక్ట్గా ఉంది, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై అయింది 2 అవుతుంది. సో sin A ఇంటూ cos ఆఫ్ 180/2 అంటే 90 మైనస్ A/2 ఈక్వల్ టు 1/2. ఇది cos ఆఫ్ 90 మైనస్ తీటా అంటే వచ్చే రిజల్ట్ sin తీటా. సో sin A/2 ఇంటూ ఇది కూడా sin A/2 వస్తుంది, sin² A/2 ఈక్వల్ టు 1/2. దట్ ఇంప్లైస్ sin A/2 ఈక్వల్ టు స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే 1/√2. సో ఇది sin π/4 అంటే 45 degrees వస్తుంది. sin A/2 ఈక్వల్ టు sin π/4 అంటే దట్ ఇంప్లైస్ A/2 ఈక్వల్ టు π/4 అవుతుంది. ఇది డినామినేటర్ క్యాన్సిల్ అయితే A ఈక్వల్ టు ఎంత వస్తుంది π/2 అంటే 90 degrees. సో మనం ప్రూవ్ చేయమన్నది కూడా అబ్జర్వ్ చేస్తే ప్రూవ్ దట్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ ఏ. సో ఏకి యాంగిల్ ఎంత వచ్చింది 90 degrees. సో ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.